గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చలపతి రాజు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇంటికి పేరు పేరున చెప్తే చాలా సమయం అవుతుంది. మీకు తెలుసు, మాకు తెలుసు. వ్యక్తులుగా కాకుండా శక్తులుగా కూడా మీరు చూశారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి, మా అందరినీ కళాకారులందరినీ కృష్ణుడై నడిపించి మమ్మల్ని అందరినీ మీ ముందుకి నడిపించిన, మీ ముందుకి ప్రదర్శింపచేసిన మాకు చాలా ఇష్టమైన ప్రియ దర్శకులు, మొదటి అడుగు నుంచి నేను పక్కనే ఉన్నాను. నేను అది నా అదృష్టం. అంటే చెట్టు అందరూ ఎదిగిన తర్వాత చూస్తారు, నేను ఎదుగుతున్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను నేను. అది నా అదృష్టం. కింద నేను కూడా ఒక చిన్న వేషం వేసి మీ అందరి ముందు తీసుకురావడంలో ఆయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అలాగే ఇది ప్రజల్లో ఎంత గొప్పగా సక్సెస్ అయిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రతి వాళ్ళు హైదరాబాద్, అంటే నేను దాదాపుగా ఒక 44 సంవత్సరాలైంది హైదరాబాద్ వచ్చి. హైదరాబాద్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవలసిన అంశం ప్లస్ చూడవలసిన చిత్రం. ఇంత గొప్ప సినిమాని ఏటా సత్యనారాయణ గారు తీయడం, నేను చూడడం అసలు చాలా అద్భుతమైన అంశం. అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను, థ్రిల్గా ఫీల్ అయ్యాను నేను. అది అంటే మనలో ఉన్న మనోభావాల్ని, నవరసాల్ని, మనలో డిఫరెంట్ ఎమోషన్స్ని ఒకటేసారి ఒక స్క్రీన్ మీద సునామీ లాగా వస్తే ఎలా ఉంటుందో అలా చూశాను. నిజంగా ఆయన ముందు చాలా మంచి సినిమాలు చేయాలని, మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ కళామ తల్లి సేవలో తరించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యనారాయణ గారు ప్లీజ్. ముందుగా నా